ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని బీఆర్ఎస్ అంటుంది. డిసెంబర్లో చేయాల్సిన రుణమాఫీ ఇంకా చేయలేదు. మరోవైపు సీఎం స్వయంగా చెప్తున్నారు ఆగస్టు 15 లోపు చేసేస్తామని చెప్పి. ఒక రుణమాఫీ అయినా ఇంకా ఏ అంశాలు మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ క్వశ్చన్. మేము చెప్పినవన్నీ కూడా చేస్తాము. సో అప్పుడు మేము ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఆల్మోస్ట్ 5 to 6 ఆల్రెడీ చేసినాం. సో కోడ్ వల్ల అదొకటి, అది కూడా మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో మేనిఫెస్టో ఈజ్ లైక్ అవర్ బైబిల్, ఖురాన్, గీత అని ఎక్కడైనా చెప్తూనే ఉన్నాము. అది మాకు కొలమానం అనే చెప్తా ఉన్నాం. సో దాన్ని తీసుకెళ్ళి జనాలలోకి వెళ్ళి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నాము ఇన్ని సీట్లని చెప్తా ఉన్నాం, అధికారంలోకి వచ్చినాం. సో ఇకపోతే ఆగస్టు 15 లోపు చేస్తా అని చెప్పిండ్రు. సో అందులో పెద్ద శషబిషలు మీమాంసలు ఏమి లేవు. వాళ్ళు ఏమంటారంటే ఆచరణకు సాధ్యం కాని హామీలు ఏంటి అంటే నేను చెప్తా. 3 ఎకరాలు, సో విచ్ ద ల్యాండ్ కెనాట్ బీ ప్రొడ్యూస్డ్, క్రియేటెడ్ ఆర్ ఎనీథింగ్. సో దాన్ని ఆచరణ అంటే జనాభాకు దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్న ఆయన కనీసం 1/2 ఎకరం కానీ ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. సో ఒక డయాస్ మీద మాత్రం ఫొటోస్ కోసము, పబ్లిసిటీ కోసం ఎవరినో ఒకరిని దాన్ని పిలిచి ఇచ్చిండ్రు. ఐ డోంట్ నో, మళ్ళీ ధరణి పేరు మీద వచ్చిన మొన్నటి దానిలో మళ్ళీ వెనకకి తీసేసుకున్నారేమో, సోదరులను కనుక్కోవాలి. సో దాన్ని ఆచరణకు సాధ్యం కాని హామీ అంటారు. ప్లస్ దళితులకు ఒక్కొక్కరికి దళిత బంధు, తర్వాత బీసీ బంధు, అట్లాంటివన్నీ 10 లక్షలతో ఇస్తానుడు, అది దాన్ని ఆచరణకు సాధ్యం కాని హామీ అంటారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఉచిత నిర్బంధ విద్య అన్నారు చూడండి, దాన్ని ఆచరణకు సాధ్యం కాని హామీలు అంటారు. బట్ మేము చేసి చూపించినాం కదా, మహిళలకు ఉచిత ప్రయాణం అన్నం చేపించినాం. 40 కోట్ల పైచిలకు మహిళలు ఇవాళ ఆర్టీసీలో ఫ్రీగా తిరుగుతున్నారు. తర్వాత 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అన్నము అది చేసి చూపిస్తున్నాం. సిలిండర్ 500కు వాళ్ళు బీజేపీ హయాంలో ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిండ్రు. గతంలో కాంగ్రెస్లో 400 ఉన్న సిలిండర్ 1200కి తీసుకెళ్తే మేము 500కి తెచ్చి చూపించినాం. దాన్ని హామీ చేస్తున్న అమలు అంటారు. సో అట్లాంటివి పెట్టుకొని ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకే వదిలేస్తున్నాం ఆ విఘ్నతకి. సో 2 సార్లు కూడా మేనిఫెస్టోని పట్టించుకోకుండా, మొదటిసారి అయితే మేనిఫెస్టో చాలా 100 పేజీల మేనిఫెస్టో చాలా పెద్దగా ఉండే. అన్ఫార్చునేట్లీ కర్మ మేము కూడా అందులో ఉన్నాము భాగం సమ్ అదర్ ఫోరమ్స్ నుంచి. సో మేము చెప్పినవన్నీ కూడా పెట్టిండ్రు, కానీ ఒక్కటి కూడా వాళ్ళ ఇందాక సోదరుడు రవీందర్ గారు కాల్ చేసిండ్రు కదా అక్కడి నుంచి. సో ఆయన వాళ్ళ దాని గురించి, వాళ్ళ సంక్షేమం గురించి చాలా పెట్టిండ్రు అప్పుడు కేసీఆర్ గారు, కానీ ఒక్కటి కూడా ఏమీ చేయలేదన్నమాట. మిడిల్ ఈస్ట్ కోసం అనో, ఎన్ఆర్ఐస్ కోసం అనో ఇప్పుడు అందరు చూస్తూ ఉన్నారు మన కాలర్స్ అందరు కూడా. సో దే పెస్టర్డ్ లైక్ ఎనీథింగ్. అప్పుడు అంటే కొత్తగా అప్పుడే తెలంగాణ కోసం అని కొట్లాడి తెచ్చుకుంటే ఇట్లా వస్తుందని చాలా ఆశలతో ఉండే, వాళ్ళు ఏం చేయలేదు. దాన్ని ఆచరణకు సాధ్యం కాని హామీలు అంటారు. రెండోసారి అయితే మేనిఫెస్టో లేకుండా ఓన్లీ ఎమోషన్స్తోనే వెళ్ళిపోయాను. కాంగ్రెస్ అట్లా కాదు, గతంలో కూడా ఏవైతే చెప్పినామో అవన్నీ చేసినాము. సో ఉచిత కరెంటు కానీ, తర్వాత లోన్ వేవింగ్ కానీ అవన్నీ కూడా కాంగ్రెస్సే చేసింది. ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చినాం. సో ఇవన్నీ తెచ్చి ఆరోగ్యశ్రీ, ఇవన్నీ కూడా మంచి మంచి స్కీమ్స్, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంటల్ బోత్ ద స్కీమ్స్ ఆర్. అట్లా చూస్తే ఏ సెక్టర్ని చూసినా కూడా బాగుండే. సో ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితోని అదే బాటల అట్లనే వెళ్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. సో యాజ్ ఈ సెడ్ ఎట్లా మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా వస్తుంది, హౌ అని. సో వెన్, వేర్, హౌ, వాట్, ఇట్ షుడ్ బి దేర్ క్వశ్చనింగ్.